ప్రభాస్ ప్రశాంత్ నీల్ సినిమా బ్రహ్మరాక్షస లుక్ టెస్ట్ అయిపోయింది. మేకా బర్త్డే కదా, కేక్ అయి ఉంటుంది. సో ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గా, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అంట. అండ్ లుక్ టెస్ట్ అయిపోయింది. సినిమా ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. సినిమా ఇస్ కాల్డ్ బ్రహ్మరాక్షస. అండ్ ఫర్ FYI, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, దిస్ వాజ్ సపోజ్ టు బి రణ్వీర్ సింగ్స్ మూవీ. రణ్వీర్ సింగ్ తో చేయాల్సిన సినిమా అర్ధాంతరంగా అయిపోయింది. లిటరల్ గా సడన్ గా అయిపోయింది. సినిమా జరుగుతుంది లేదు ఆపేద్దాం అన్నట్టుగా ఆపేసి ఇప్పుడు ప్రభాస్ చేస్తున్నారు అన్నట్టు. ఈ సినిమా పట్ట రాదు, ఫిక్స్ అయిపోయింది. రాదు. 2027 వరకు ఈయన ఫ్రీ లేడు, ఎవరు ప్రశాంత్ వర్మ లేడు. 2030 వరకు ఈయన ఫ్రీ లేడు రా, ప్రభాస్ లేడు ఫ్రీగా. కొన్ని రోజుల లైనప్ చూస్తుంటే మతిపోతుంది. ఇప్పుడు రాజస్థాన్ దసరానంట నెక్స్ట్ ఇయర్ 5G ఆర్ఎస్ 2027 లోకైనా పుష్ అయ్యే ఛాన్స్ ఉందట. 5G అంత పెద్ద 7 crores అంట బడ్జెట్ 5G. అవును తెలుసు. ఏం పెడుతురు అర్థమైతలేదు. బట్ యా స్టిల్ అదొకటి జరుగుతుంది. అది ఇప్పుడు దాని స్టోరీ అసలు నాకు ఎందుకో నాకు ఆ 600 crores అంటే వాట్ ఆర్ దే డూయింగ్ అనిపిస్తుంది. అదొకటి. బట్ లైక్ కల్కి ఓకే, బట్ 600 crores దిస్ ఓకే, చూద్దాం సో ఏమవుతుంది కానీ అదొకటి జరుగుతుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత స్పిరిట్ ఈ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్స్ గోయింగ్ టు బి కంపల్సరీ 2027. అది సచ్చిన 2026లోకి రాదని ఫిక్స్ అయిపోయారు అందరూ. ఐఎమ్ థింకింగ్ 2027 సంక్రాంతి ఆర్ సమ్మర్ అట్లా జరుగుతుంది. అట్లా మంచి డేట్ రావాలని చెప్పేసి మార్చ్ సంథింగ్ అట్లా చేస్తారు. సో 2027 ఇవ్వైన తర్వాత అప్పటికి ఎన్టీఆర్ నీళ్ళు అయిపోయి సలార్ 2 కోసం ప్రశాంత్ నీల్ రెడీ కూర్చుంటాడు. సో అదొకటి జరుగుతుంటే మధ్యలో మన బక్కరాజు ఉన్నాడుగా, నాగశ్వను ప్లాన్ చేయాలిగా, సినిమా కంప్లీట్ చేయాలిగా, 1000 కోట్లు వచ్చినాయి. సో ఈ మధ్యలో ఆయన ఆలియా భట్ సినిమా కంప్లీట్ చేసుకొని ఆయన రెడీగా ఉండి కల్కి చేసిన తర్వాత అప్పుడు ప్రశాంత్ వర్మ అంటే ఆ టైంలోనే ఇంకా లైక్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ సేమ్ మొన్న చేసినట్టుగానే ఆదిపురుషు, సలార్ అండ్ కల్కి చేసినట్టుగానే ఈయన 3 సినిమాలు మళ్ళీ కంటిన్యూస్ చేస్తే తప్ప అన్ని ఫాస్ట్ గా 2030 వరకు ఒక్కొక్కటి రిలీజ్ అవుతా వస్తుంది బ్రో. అది సిచ్యువేషన్ అన్నట్టు. నేను ఈ సినిమా మీద ఐఎమ్ నాట్ దాట్ ఎక్సైటెడ్. అంటే లైక్ మళ్ళీ అట్లా కానీ నువ్వు దేని మీద అవుతావు ఎక్సైట్ అని కామెంట్స్ లో వస్తాయి. ఇది నీ ఇన్నర్ వాయిస్ కదా, నిజం చెప్పరా ఇవాళ ఆశ్రయం లేదు లిటరల్ కామెంట్స్ లో వస్తాయి. అది వేరే విషయం. బట్ ఎట్లా అంటే ఎందుకు ఎక్సైట్మెంట్ అంతగా లేదు అని చెప్పడానికి, ఎందుకంటే దానికంటే ఇంకా గొప్ప సినిమాలు రాబోతున్నాయని చెప్పేసి అంతే సినిమాలు ప్రభాస్ గారి ఫిల్మ్స్ లో సలార్ 2 అండ్ కల్కి. స్పిరిట్ ఇంకా టాప్. స్పిరిట్ ఇంకా లైక్ ఇవాళ ఇంటర్వ్యూ వచ్చింది, ఇంకా చూడలేదు, రియాక్షన్ చేసి సపరేట్ వీడియో వదులుతా, రియాక్షన్ ఛానల్ పిండదాం. సో అదొకటి జరుగుతున్నా లైక్ ఆ 3 సినిమాలు ముంగంటే ఇవన్నీ కూడా కానీ ఓకే వస్తున్నాయా, వచ్చినప్పుడు చూసుకుందాం అనే ఫీలింగ్ ఉన్నాయి అయితే మాత్రం ప్రస్తుతానికి. నాకు రాజస్థాన్ నో హోప్ అండ్ 5G ఓకే ఏదో చూద్దాంలే, ఏమో జరుగుతుంది. చాలా పెద్దగా చేస్తున్నారు వీళ్ళు, అనుకున్న దానికంటే చాలా పెద్దగా అవుతుంది. సో ఓకే వెయిట్ చేద్దాం. ఈ 3 సినిమాలు అయితే మాత్రం ఇవి దునియా సినిమాలు. ప్రశాంత్ వర్మతో సినిమానా ఓకే చూద్దాం. ముందైతే జై హనుమాన్ చూసిన తర్వాత ఓకే. అండ్ కరెక్టే, హనుమాన్ హీ టుక్ అ లాట్ ఆఫ్ లిబర్టీస్. చాలా తక్కువ బడ్జెట్ లో మంచి సినిమా తీశారు, గొప్ప సినిమా అని చెప్పాను. ఇట్ వాజ్ అ గుడ్ మూవీ, మంచి సినిమా. స్టోరీ బీట్స్ చాలా బాగా పడతాయి, మంచి సీన్లు పడతాయి, ఎమోషనల్ గా బాగా వర్కౌట్ అయింది. యాక్షన్ సీక్వెన్సెస్ లో వాళ్ళకున్న బడ్జెట్ లో బాగా చేశారు సినిమాని. ఇప్పుడు లైక్ రిషబ్ శెట్టిని పెట్టుకొని ఇప్పుడు కాంతారా రిలీజ్ అయిన తర్వాత రిషబ్ శెట్టి ఎక్కడికో వెళ్ళిపోతాడు బ్రో. ఇయర్ రిలీజ్ అయితే కాంతారా ఆల్ ఉండదు. దాని తర్వాత ఇంకా ఇప్పుడు జై హనుమాన్ వచ్చిన తర్వాత అదే రేంజ్ క్వాలిటీ, దానికంటే ఇంకా చాలా పెద్ద క్వాలిటీలో ఇవ్వగలుగుతాడు అనేది ఇంపార్టెంట్ థింగ్ అన్నట్టు. సో దాన్ని బట్టి ఉంటది. ఆ సినిమా చూసిన తర్వాత ఐ కెన్ సీ ఓకే ప్రశాంత్ వర్మ అంటాడు లైక్ హీ కెన్ మేక్ వండర్స్ విత్ ఎనీ మూవీ. స్టోరీ కూడా అంత గట్టిగా రాయగలుగుతాడు. హీఈస్ గోయింగ్ విత్ అ ప్లాన్. ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ ఏదో చూడగలుగుతాం. ప్రస్తుతానికి అయితే మాత్రం నాకు అంత ఏమీ లేదు, చూద్దాం. లుక్ టెస్ట్ అంటున్నారు, ఎప్పుడు షూట్ అయితే తెలియదు నాకు. ఇంకా నీకేమనిపిస్తుంది ఇప్పుడు బ్రహ్మరాక్షస్ మీద? నేను ఒక లైనప్ విన్నాను ఏంటంటే సలార్ కల్కి 2030కి పుష్ అయినాయి, బ్రహ్మరాక్షస విల్ కమ్ ఆఫ్టర్ స్పిరిట్ అనేది. మరి నాకైతే ఇది నచ్చలేదు ఫస్ట్ పర్సనల్లీ, ఎందుకంటే నాకు ముందు సలార్ అండ్ కల్కి రావాలి. నాకు ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, ఎందుకంటే లైక్ ఇట్స్ టూ లేట్ అయిపోద్దామన్న నా ఫీలింగ్ అంత వెనక్కి వెళ్తే. ఎందుకంటే ఒక జనరేషన్ మారిపోతుంది లిటరల్లీ. 8 ఏళ్ళు 7 ఏళ్ళలో పట్టుద్ది. లైక్ వాళ్ళు ఫిల్మింగ్ అంతా తీసుకొచ్చి పెట్టేసరికి జనరేషన్ మారిపోద్ది. పుట్టినోడు సలార్ 1, 2 చూసాను, 1 చూడలేదని అంటాడు ఒకడు వచ్చి. మేబీ లైక్ టాప్ గన్ మ్యావరిక్ మొన్న వచ్చిన ఇంకేదో సినిమా, పెద్ద సినిమా పేలొచ్చు గదర్ 2 లెక్క. పేలొచ్చు, బట్ స్టిల్ ఈజ్ ఇట్ రియల్లీ నెసెసరీ టు పుష్ దట్? అంటే లైక్ అరే ఇదంతా ప్రభాస్ గారి చేతిలోనే ఉంటుంది కదా. లైక్ ఆయన ఏముంది లైక్ నీల్ గారిది అయిపోయిన తర్వాత సలార్ 2 అంటే థియరిటికల్లీ ఆర్ మనం మామూలుగా మాట్లాడుకుంటే నెక్స్ట్ ఏం వస్తాయండి, కల్కి 2 అండ్ సలార్ 2 వస్తాయి. సరే మధ్యలో హను గారి ప్రాజెక్ట్ ఆర్ రాజ్యసభ స్పిరిట్ పడ్డాయి, బట్ దాని తర్వాత వెళ్ళేది అక్కడికే కదా అని అనుకుంటాం. బట్ స్టిల్ ఈ మధ్యలో ప్రశాంత్ వర్మ గారి ప్రాజెక్ట్ ఏంటి అనే అనిపించుద్ది కదా ఎవరికైనా. సో అలా అనుకున్నాను. బట్ అది జై హనుమాన్ వస్తే టోటల్ గా అందరూ క్లారిటీ వస్తుంది. ఓకే సినిమా బాగుందంటే ఓకే జై హనుమాన్ చేయగలుగుతాడు ప్రభాస్ సినిమా నెక్స్ట్ లైక్ ఉంటుంది కదా. ఫైన్ స్టిల్ అంటే లైక్ యానిమల్ సిచ్యువేషన్ స్పిరిట్ రాకముందే యానిమల్ వచ్చిన తర్వాత యానిమల్ చెయ్యం లేసింది, మామూలుగా పేరలేదు. సో ఇది కూడా అట్లా జరగొచ్చుగా. అవును అట్లా అంటే నాకు అది
ఏమంటారంటే టూ అన్నెసరీ పుష్ చేయటం ఆ 2 ప్రాజెక్ట్స్ అనిపించింది నాకైతే. ఐ థింక్ నాకు నువ్వు పర్సనల్లీ ఈవెన్ అనుకుంటున్నావో జే హనుమాన్ గానీ వచ్చిన, నువ్వు అనుకుంటున్నావో జే గానీ హనుమాన్‌తో నేనైతే ఆస్కార్ కొట్టిన, ఆ! నాకు జే హనుమాన్ వచ్చిన, జే హనుమాన్‌తో ఆస్కార్ కొట్టిన, నాకు మాత్రం 'సలార్ అండ్ కల్కి' ఆర్క్‌లు ఎండ్ అయిపోవాలి. వచ్చి రిలీజ్ అయిపోయి క్లోజ్ అయిపోవాలి. నువ్వు తొందర అది. వస్తావు అది నాకు అనుకున్నావేమో ఇంపార్టెంట్. నువ్వు తొందర వస్తావు అనుకున్నావేమో కానీ నేను కల్కి అయితే ఖచ్చితంగా 2030 అనుకున్నా. సో నాకు దాని మీద టెన్షన్ లేదు. సలార్ అంట కల్కి ఖచ్చితంగా 2030 కల్కి అనుకున్నా. 30 అరే నేను చెప్తున్నారా 28లో నీకు 'సలార్' వచ్చిద్ది. 29లో 'కల్కి' వచ్చిద్ది. పో ఇక. అది. ఇంకా ఈ ముందు రాదు. లేట్ అయితే కాదు. అది. ఇప్పుడు ఆ టైంలో SSM 29 బట్ వచ్చిందంటే అన్నీ మారిపోతాయి. సినిమా ఇట్లా ఉండాలి. ఆయన వస్తాడు ఒక్క సినిమాతో వస్తాడు మొత్తం లేపి పారవుతాడు. ఇట్లుండాలి రా పెద్ద సినిమా అంటే అని చూపిస్తాడు. మిగతా అన్ని చిన్నగా కనబడతాయి మిగతా ఈవెన్ సినిమాలు వచ్చే అన్నప్పుడు. డైరెక్టర్స్ యొక్క థాట్ ప్రాసెస్ మారిపోతుంది. ఇండస్ట్రీ అన్ని మార్చెళ్తాడు కానీ బట్ వస్తాడు ఒక ఈ సినిమా చేస్తాడు మొత్తం మార్చేస్తాడు. ఇట్లా దిగి అది సినిమా అంటాడు వెళ్ళిపోతాడు. వీళ్ళు ఆ టైంకి వీళ్ళు అడాప్ట్ అయ్యేసరికి ఇంకో కొత్త సినిమాతో వస్తారు. అది ఇంకా మొత్తానికి మార్చి దొరుకుతుంది. వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్ వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్ దిస్ ఎన్లెస్ సర్కిల్ అట్లే జరుగుతాను. ఈ ప్రశాంత్ వర్మ గారి ఫిలిం ప్రశాంత్ వర్మ గారి ఫిలిం అదేంటంటే 3 రోజులు షూట్ చేశారు మొన్న. దాంట్లో 2 days ప్రభాస్ గారు పాల్గొన్నారు. ఓకే. దీంట్లో భాగ్యశ్రీ గారు లైక్ ఆమె యాక్టర్స్. సో ఆమె కూడా షూట్ చేసింది దీంట్లో. సో దీనికి టోటల్ ఎంత బడ్జెట్ అది దీంట్లో చాలా సీజీ ఇన్వాల్వ్ అయ్యిందంట ఈ దీనికి. సో ఇదంతా కూడా సీజీ వర్క్స్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి. షూటింగ్ ఫినిష్ అయిపోయింది 3 days కి. ఇదంతా ఏంటంటే గ్లిమ్స్ కోసం, సో అనౌన్స్మెంట్ వీడియో కోసం. సో ఒక 1 month ఆర్ 45 days లో ఈ అనౌన్స్మెంట్ వీడియో అయితే బయటకు వచ్చింది. ప్రశాంత్ వర్మ ఎక్స్ ప్రభాస్ గారి ఫిలిం. ఐల్ బి వెరీ ఆనెస్ట్, ఇప్పుడు అర్జెంట్ గా ఈ సినిమా ఇప్పుడు ఇంతసేపు తొందరగా గ్లిమ్స్ రెడీ చేసి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందా? ఐ థింక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే లుక్ టెస్ట్ కావాలి. లుక్ టెస్ట్ కావాలి. లుక్ టెస్ట్ లో సీజీ కూడా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కథా పాత్ర డిపెండ్స్. సో ఎడిదిరిగి చేస్తున్నాం కదా, లుక్ టెస్ట్ కి ఎడిదిరిగి కొంత ఇన్వెస్ట్ చేయాలి. సర్టెన్ లొకేషన్స్ లో వీళ్ళు అనుకున్న టైప్ లో ఈ క్యారెక్టర్స్ అన్ని ఇముడితేయా లేదా అని. సో వాళ్ళు సాటిస్ఫై ఉంటారు. సో లెట్స్ ఫిల్ దిస్ విత్ సీజీ. దీన్ని అనౌన్స్మెంట్ చేసేద్దాం. అనౌన్స్ చేయాలి తప్పదు. ఎందుకంటే అది ఒక క్రేజీ ప్రాజెక్ట్, మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఒక 1-2 నెలల్లో నీకైతే వస్తుంది అనౌన్స్మెంట్. బట్ యాదో సిచ్యువేషన్ జరుగుతుంది, చూడాలి ఎట్లా ఉంటుందో. చూద్దాం. జై హనుమాన్ వచ్చినప్పుడు దాని సినిమా ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి మాట్లాడదాం. ఇంతకంటే ఇంకేం చెప్పలేము. ఏదో పాల్గొన్నాడట అన్నాడు కానీ. బట్ మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి. మర్చిపోయి మ్యాచ్ అప్డేట్ చూడు ఏం జరిగింది. 5 వికెట్లు అప్పుడే పడ్డాయి నేను చూసినప్పుడు. అయితే పోయినా కేన్ మావా కేన్ పోయిండు 81 కి పోయిండు కేన్. ఓకే నాకు గెలిచినాం 30 balls 52 ఏమోరా ఇది నువ్వు చెప్పినట్టు కానీ అంటే 2 వికెట్ పడ్డాయి. లేకపోతే 2 పడ్డాయి ఇప్పుడే పడ్డాయి. ఓ అరే 9 వికెట్. అరే ఇంకొక వికెట్ లేచిపోతుంది. అయిపోయి గెలుస్తాం. 29 balls 46 runs. ఈ మధ్యలో వాడు పిచ్చెక్కి గట్టిగా 4 6 కొడితే తప్ప ఏంటి ఇప్పుడు 46 రన్స్ ఒకటి 6 కొట్టిండు ఇప్పుడు లాస్ట్ బాల్ కొట్టాడా. నైస్. ఓకే ఫైన్ ఫైన్. Nice ఏంట్రా, 29 balls మనలో. 46. మనదురా మ్యాచ్ నై- వల్ల. నేను నార్మల్ గా చెప్తున్నా, జరిగింది చెప్తున్నా అంతే. ఇది ఇండియా పాకిస్తాన్ ఆరా ఓ పెట్టడానికి పర్లేదు చిల్ మ్యాన్. అదే ఇండియా పాకిస్తాన్ ఏముందిరా, మనమే పెద్ద సీరియస్ చేసుకుంటాం. వాళ్ళు అంటున్నాయి కదా డెఫినెట్లీ ఇట్స్ నాట్. మాకు రైవల్రీ అంటే జింబాబ్వే తోటి ఉంటది, మాకు రైవల్రీ అంటే పాపా న్యూ గినియాతో ఉంటది, మేము ఇండియా తోటి ఎప్పుడు రైవల్రీ కాదు, మీరు కావాలని వ్యూవర్స్ రేటింగ్స్ పెంచుకోవాలని చెప్పేసి మేము ఆడే ఆట దగ్గర తీసుకొచ్చి మీరు గ్రేటెస్ట్ రైవల్స్ అనుకుని మీరు గెలుస్తారు, మమ్మల్ని వేసుకుంటారు, మొక్కని యాడ్లు వేస్తారు, వాళ్ళకి పైసలు ఇచ్చుకోవడం తప్ప గ్రేటెస్ట్ రైవల్రీ అని సొల్లేస్తారు మా ముంగట. నిజమే కదా, వాళ్ళతో ఎప్పుడు రావాలి సరిగా ఓడిపోయింది, ఎప్పుడు లేదు సరిగా, ఎప్పుడో ఇప్పుడు 2012 లోనో సంథింగ్ ఇప్పుడు ఒకసారి ఓడిపోయాం కదా దీంట్లో, దాన్ని తీసుకొద్దారు ప్రధాని ఛాంపియన్స్ ట్రోఫీ, లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్స్ ట్రోఫీ చెప్తున్నా కదా. వాళ్ళు రాజేసాబ్ ఆ టైంలో ఆ టీంలో ఎవరికొకరికి ఎక్కడో మచ్చున్నట్టుంది, దానివల్ల గెలిచిరు ఆ టైం వాళ్ళు. దాన్ని తీసుకొచ్చి మృతి తర్రబాబు ఇలా మచ్చుండోని పట్టుకొని ఉంటారు మళ్ళీ రిపీట్ చేయడానికి. మచ్చుండోలు కంటిన్యూ కావాలంటే మనకి ఫామ్ ఉండాలి కదా బ్రో.